నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ ఇష్యూ. రాజకీయం అంటేనే స్కెచ్లమయం. ఇక్కడ ఎప్పుడు ఏ పావు కదులుతుందో, ఏ ఎత్తుగడ చిత్తు అవుతుందో ఎవరు ఊహించలేరు. కేవలం వ్యూహాలతోనే ప్రజల నాడిని ఇట్టే పట్టేసే సత్తా ఉన్న గులాబీ దళపతి ఇప్పుడు అసెంబ్లీ రణరంగంలో రూట్ చేంజ్ చేశారు. ప్రత్యర్థులను తికమకలు పెట్టాలన్నా, సభలో తమ గొంతును బలంగా వినిపించాలన్నా అప్పుడప్పుడు పంథా మార్చక తప్పదని భావించిన కేసీఆర్ మళ్లీ తన ట్రబుల్ షూటర్ కు కీలక బాధ్యతలు అప్పగించారు. ఎదుటి వారికి గౌరవం ఇస్తూనే వారిని చాకచక్యంగా ఇరకాటంలోకి నెట్టే ఆ అద్భుతమైన టాలెంటే ఇప్పుడు బీఆర్ఎస్ పునర్నిర్మాణానికి మూల స్తంభం కాబోతోందా? కేటీఆర్ దూకుడుకు హరీష్ రావు విఘ్నత తోడైతే అసెంబ్లీ వేదికగా రేవంత్ సర్కార్కు చెక్ మేట్ తప్పదా? వారసత్వ విమర్శలను తుడిచేస్తూ కేటీఆర్ హరీష్లను ఒకే వేదికపైకి తెచ్చిన ఆ మాస్టర్ మైండ్ ఆలోచన వెనుక ఉన్న అసలు కథ వెనుక దాగి ఉన్న ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం. తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు ఒక మహాఘట్టం ఆవిష్కృతమవుతోంది. 10 ఏళ్ల అప్రతిహత అధికారం తర్వాత ప్రతిపక్ష హోదాలో ఉన్న భారత రాష్ట్ర సమితి తన ఉనికిని చాటుకోవడానికి సిద్ధమైంది. గులాబీ దళపతి కేసీఆర్ అధ్యక్షతన జరిగిన ఓ కీలక భేటీ కేవలం ఓ సాధారణ సమావేశం కాదని, అది తెలంగాణ భవిష్యత్తు రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చే ఒక వ్యూహ రచన అని మనం గమనించాలి. పార్టీలోని అగ్రనేతలు కేటీఆర్, హరీష్ రావు, జగదీష్ రెడ్డి వంటి వారు పాల్గొన్న ఈ సమావేశంలో కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలు పార్టీ పునర్నిర్మాణానికి నాంది పలుకుతున్నాయని స్పష్టంగా అర్థమవుతోంది. ఇన్నాళ్లు మౌనంగా ఉన్న సింహం ఇప్పుడు తన పదునైన అస్త్రాలను బయటకు తీస్తోందని రాజకీయ వర్గాల్లో విశ్లేషిస్తున్నారు. అసెంబ్లీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్గా హరీష్ రావును నియమించడం అనేది కేసీఆర్ ఆలోచన విధానంలో వచ్చిన ఒక విప్లవాత్మక మార్పుగా మనం గుర్తించాలి. గత 2 ఏళ్లుగా పార్టీకి సభలో సరైన దిశానిర్దేశం చేసే నాయకుడు లేని లోటు స్పష్టంగా కనిపించింది. కృష్ణా జలాల వంటి అత్యంత కీలకమైన సెంటిమెంట్తో కూడిన అంశంపై చర్చించే బాధ్యతను హరీష్కు అప్పగించడం వెనుక కేసీఆర్ అపారమైన రాజకీయ అనుభవం దాగి ఉందని అర్థమవుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ విసురుతున్న సవాళ్లను ధీటుగా ఎదుర్కోవాలంటే కేవలం వాగ్ధాటి ఉంటే సరిపోదు. సబ్జెక్టుపై లోతైన అవగాహన ఉండాలని కేసీఆర్ నమ్ముతున్నట్టు ఈ పరిణామం సంకేతాలు ఇస్తోంది. ఈ నిర్ణయం గులాబీ క్యాడర్లో మళ్లీ ఉత్సాహాన్ని నింపుతుందని, అసెంబ్లీ వేదికగా బీఆర్ఎస్ తన పూర్వ వైభవాన్ని చాటుకుంటుందని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు. రాజకీయాల్లో ఇమేజ్ అనేది ఒక బలమైన ఆయుధం. కేటీఆర్, హరీష్ రావుల మధ్య ఉన్న శైలి వ్యత్యాసం ఇప్పుడు పార్టీలో చర్చనీయాంశమైంది. కేటీఆర్ తన దూకుడు స్వభావంతో, సోషల్ మీడియా ఇమేజ్తో ఒక వర్గాన్ని ఆకట్టుకుంటే, హరీష్ రావు తన సహనంతో, సామరస్యంగా సమస్యలను డీల్ చేసే తీరుతో క్షేత్రస్థాయిలో బలమైన ముద్ర వేశారు. కేటీఆర్ వాడే భాష, పదజాలం కొన్నిసార్లు వివాదాస్పదమై పార్టీకి మైనస్గా మారుతుండగా, హరీష్ రావు ఆచితూచి మాట్లాడే తీరిప్పుడు పార్టీకి అత్యవసరమని కేసీఆర్ భావిస్తున్నట్టు అర్థమవుతోంది. ఈ ఇద్దరు నాయకుల మధ్య ఉన్న వ్యత్యాసాన్ని గుర్తించి క్లిష్ట సమయంలో పార్టీ పగ్గాలు హరీష్ రావు వంటి అనుభవజ్ఞుడికి అప్పగించడం కేసీఆర్ తీసుకున్న అత్యంత తెలివైన నిర్ణయంగా భావించాల్సి ఉంటుంది. ఇటీవల అసెంబ్లీలో జరిగిన ఒక చిన్న ఘటన కేటీఆర్ ఇమేజ్ను ఎంతలా దెబ్బతీసిందో మనందరికీ తెలిసిందే. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ప్రతిపక్ష నాయకుడి సీటు వద్దకు వచ్చి నమస్కరిస్తే కేటీఆర్ కుర్చీలో కూర్చొని తాపీగా స్పందించిన తీరు నెట్టింట పెద్ద ఎత్తున ట్రోలింగ్కు కారణమైంది. ఇది సభా గౌరవాలకు, పదవులకు ఇచ్చే ప్రాధాన్యతకు విరుద్ధమని ప్రజలు భావించారు. కేటీఆర్పై అహంకారి అన్న ముద్ర పడడానికి ఇటువంటి చిన్న పొరపాట్లు కారణమవుతుంటే, అదే సమయంలో హరీష్ రావు ప్రజల్లోకి వెళుతున్న తీరు పూర్తి భిన్నంగా ఉండడం గమనార్హం.
పార్టీలో అంతర్గత కలహాలు ఎప్పుడూ గులాబీ దళాన్ని కలవరపెడుతూనే ఉన్నాయి. ముఖ్యంగా కుమార్తె కవిత హరీష్ రావుపై చేసిన ఆరోపణలు మీడియాలో చర్చనీయాంశమైనప్పుడు కేసీఆర్ ప్రదర్శించిన మౌనం వెనుక పెద్ద రాజకీయ మర్మం ఉందని అర్థమవుతోంది. అప్పట్లో ఆరోపణలను ఆయన సమర్థించలేదు, అలా అని ఖండించనూ లేదు. పెదవి దాటి ఒక్క మాట దొర్లిన బీఆర్ఎస్ క్యాడర్లో పట్టు సడలిపోతుందన్న భయం కేసీఆర్ను వేధిస్తోంది. అందుకే వివాదాలను పక్కన పెట్టి పార్టీ మనుగడ కోసం హరీష్ రావు వంటి నాయకుణ్ణి మళ్లీ వెలుగులోకి తీసుకురావడం ద్వారా వారసత్వ విమర్శలకు చెక్ పెట్టాలని ఆయన యోచిస్తున్నట్లు సంకేతాలిస్తోంది. రాజకీయాల్లో సెంటిమెంట్ల కంటే సమీకరణాలకే ప్రాధాన్యత ఉంటుందని కేసీఆర్ మరోసారి నిరూపించారు. కుమార్తె కవిత విషయంలో కఠినంగా వ్యవహరించడం, ఆఖరికి తన సంతకంతో ఆమెను సస్పెండ్ చేసేలా నిర్ణయం తీసుకోవడం రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టించింది. తన కుటుంబ సభ్యురాలైనప్పటికీ వివాదాల్లో ఉన్న కవిత కంటే పార్టీని కష్టకాలంలో గట్టెక్కించగల హరీష్ రావుకే పెద్దపీట వేయాలని ఆయన భావించారు. రక్తం పంచుకున్న బిడ్డ కంటే పార్టీని కాపాడే కంచుకోట వంటి మేనల్లుడే ఇప్పుడు అత్యవసరమని కేసీఆర్ తీసుకున్న ఈ నిర్ణయం బీఆర్ఎస్లో సరికొత్త రాజకీయ శకానికి నాందిగా నిలుస్తోంది. వాస్తవానికి కేసీఆర్ రెండోసారి అధికారంలో ఉన్న కాలంలో హరీష్ రావును కొంతమేర కావాలని పక్కన పెట్టారనే చర్చ తెలంగాణ సమాజంలో బలంగా సాగింది. పార్టీలో నంబర్ 2 స్థానం కోసం జరిగిన అంతర్గత పోరులో ఆయనకు దక్కాల్సిన ప్రాధాన్యత దక్కలేదు. కేవలం సిద్దిపేట అభివృద్ధిని చూసుకునే ఒక టెక్నికల్ మినిస్టర్ స్థాయికి ఆయనను పరిమితం చేశారన్న అసంతృప్తి హరీష్ అనుచరుల్లో ఉండేది. అప్పట్లో కీలక నిర్ణయాల్లో ఆయన ప్రమేయం తగ్గడం, కేటీఆర్ను భావి వారసుడిగా ఫోకస్ చేసే క్రమంలో హరీష్ను తెర వెనుకకు నెట్టడం వంటి పరిణామాలు పార్టీకి క్షేత్రస్థాయిలో నష్టం చేకూర్చాయని ఇప్పుడు విశ్లేషకులు భావిస్తున్నారు. ఆనాడు ఆయనను తక్కువ అంచనా వేయడం వల్ల ఇవాళ పార్టీ ఇంతటి క్లిష్ట పరిస్థితులను ఎదుర్కోవలసి వచ్చిందన్న వాదన కాదనలేము. బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ఓ గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ, కాళేశ్వరం ప్రాజెక్టుపై జరుగుతున్న విచారణలు కేసీఆర్ ప్రభుత్వ ప్రతిష్టను గాలిలో దీపంలా మార్చేశాయి. అధికార పార్టీ చేస్తున్న ఆరోపణలను తిప్పికొట్టడంలో కేటీఆర్ కొంతవరకు విఫలమయ్యారనే గుసగుసలు పార్టీలోనే వినిపిస్తున్నాయి. ఈ తలనొప్పుల నుంచి పార్టీని బయటపడేయాలంటే కేవలం రాజకీయ ప్రసంగాలు సరిపోవు. లోతైన విశ్లేషణ, గణాంకాలతో కూడిన వాదన అవసరం. ఆ బాధ్యతను మోయగలిగే సత్తా హరీష్ రావుకి మాత్రమే ఉందని కేసీఆర్ దృఢంగా నమ్ముతున్నట్టు అర్థమవుతోంది. అందుకే కీలక బాధ్యతలు అప్పగించడం ద్వారా ఆయనకు ఒక కవచంలా వాడుకోవాలని కేసీఆర్ భావిస్తున్నట్టు గమనించాలి. అధికారం ఉన్నప్పుడు ఒకలా, లేనప్పుడు మరోలా ప్రవర్తించడం రాజకీయాల్లో సహజం. కానీ బీఆర్ఎస్ విషయంలో ఇది చాలా స్పష్టంగా కనిపిస్తోంది. 10 ఏళ్ల కాలంలో కేటీఆర్ చక్రం తిప్పిన తీరు, ఇప్పుడు ప్రతిపక్షంలో ఆయన విఫలమవుతున్న తీరుపై చర్చ జరుగుతోంది. కేటీఆర్ వాడే పదజాలం పార్టీకి శాపంగా మారుతుంటే హరీష్ రావు మాత్రం ప్రజల నాడిని పట్టుకోవడంలో సఫలమవుతున్నారు. నాడు ఒక లెక్క, నేడు మరో లెక్క అన్నట్లుగా బీఆర్ఎస్ తన వ్యూహాన్ని మార్చుకోక తప్పని పరిస్థితి ఏర్పడింది. కేవలం హరీష్ రావు మాత్రమే అధికార పార్టీ విసిరే ప్రశ్నలకు ధీటుగా సమాధానం చెప్పగలరని కేసీఆర్ ఆలస్యంగా అయినా గుర్తించడం ఓ రాజకీయ వాస్తవమని భావించాల్సి ఉంటుంది. గ్రామీణ తెలంగాణలో హరీష్ రావుకు ఉన్న ఇమేజ్ సామాన్యమైనది కాదు. సిద్దిపేట పులిగా పేరున్న హరీష్ క్షేత్రస్థాయిలో కార్యకర్తలతో మమేకమయ్యే తీరు పార్టీకి ఓ గొప్ప ఆస్తి. అధికారం కోల్పోయిన తర్వాత నిరాశలో ఉన్న క్యాడర్కు హరీష్ నియామకం ఓ కొత్త ఊపిరి పోసింది. పార్టీ అంతర్గత వర్గీకరణను తగ్గించి బలమైన నాయకత్వ నిర్మాణాన్ని ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు సంకేతమిస్తోంది. కేటీఆర్, హరీష్ రావులను సమానంగా గౌరవించడం ద్వారా పార్టీలో ఎవరూ వెనుకబడి లేరనే భరోసా కేసీఆర్ కల్పిస్తున్నారు.
అసెంబ్లీలో ఇకపై బీఆర్ఎస్ పాత్ర కేవలం విమర్శలకే పరిమితం కాదు, ప్రతి అంశాన్ని శాస్త్రీయంగా గణాంకాలతో నిలదీయాలని కేసీఆర్ తన వ్యూహాన్ని సిద్ధం చేశారు. కృష్ణానది నీటి పంపకాలు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులు వంటి అంశాలపై హరీష్ రావు ఉన్న అవగాహన అద్వితీయం. ఈ నాలెడ్జ్ను ఆయుధంగా మలుచుకుని ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడం ద్వారా ప్రజాక్షేత్రంలో మళ్లీ పట్టు సాధించాలని బీఆర్ఎస్ యోచిస్తోంది. సభలో కేవలం అరుపులు కేకలు కాకుండా అర్థవంతమైన చర్చ జరగాలంటే హరీష్ వంటి నాయకుడు ఉండాల్సిందే అని కేసీఆర్ అందరినీ ఆశ్చర్యపరిచేలా నిర్ణయం తీసుకున్నారు. బీఆర్ఎస్ అంటే ఒక కుటుంబ పార్టీ అనే విమర్శను తిప్పికొట్టడానికి కేసీఆర్ ఇప్పుడు సమతుల్యత అనే కొత్త మంత్రాన్ని వాడుకున్నారు. కేటీఆర్, హరీష్ ద్వయాన్ని ఒకే తాటిపైకి తీసుకురావడం ద్వారా పార్టీలో ప్రజాస్వామ్యం ఉందని, ప్రతిభకు పట్టం కడతామని నిరూపించే ప్రయత్నం జరుగుతోంది. కేటీఆర్ అర్బన్ వ్యూహాలకు హరీష్ రావు రూరల్ కనెక్టివిటీతో తోడైతే పార్టీని ఎవరూ ఆపలేరని కేసీఆర్ నమ్ముతున్నారు. ఈ ఇద్దరి సమాన ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా పార్టీలో చీలికలు అరికట్టాలని, ఒక బలమైన ఐక్య నాయకత్వాన్ని నిర్మించాలని ఆయన చేస్తోన్న ప్రయత్నం రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పుడు చర్చనీయాంశమైంది. మొత్తానికి హరీష్ రావుకు పట్టాభిషేకం చేయడం ద్వారా ఆయన పార్టీలో వారసత్వ పోరుకు చెక్ పెట్టడమే కాకుండా అనుభవానికి పట్టం కట్టారు. కేటీఆర్ దూకుడు, హరీష్ రావు విజ్ఞత కలిసి పార్టీని ఏ తీరానికి చేరుస్తాయో కాలమే నిర్ణయించాలి. కానీ ఒక విషయం మాత్రం స్పష్టం, కేసీఆర్ తన అమ్ముల పొదిలో ఉన్న పదునైన ఆయుధాలను సిద్ధం చేసుకున్నారు. ఈ రాజకీయ యుద్ధంలో హరీష్ రావు పాత్ర ఎంత కీలకమైనా, కేసీఆర్ వ్యూహం ఎంత పటిష్టమైనదో రాబోయే రోజుల్లో జరిగే అసెంబ్లీ సమావేశాలే నిరూపిస్తాయి. ఈ పరిణామాలు తెలంగాణ రాజకీయాల్లో ఎలాంటి పెనుమార్పులకు దారితీస్తాయో చూడడం ఇప్పుడు అత్యంత ఆసక్తికరం. మొత్తానికి గులాబీ బాస్ తన రాజకీయ చదరంగంలో అత్యంత కీలకమైన పావును కదిలించారు. ఇది కేవలం ఒక డిప్యూటీ ఫ్లోర్ లీడర్ నియామకం మాత్రమే కాదు, అధికారం పోయిన తర్వాత ఎదురైన అలజడికి, పార్టీలో తలెత్తిన అంతర్గత మథనానికి కేసీఆర్ ఇచ్చిన ఒక నర్మగర్భ సమాధానం. కేటీఆర్ వేగం, హరీష్ రావు విఘ్నత, ఈ రెండు సమపాళ్లలో కలిస్తేనే ముక్కలవుతున్న కోటను మళ్లీ నిర్మించగలమని గులాబీ దళపతి బలంగా నమ్ముతున్నారు. అయితే రాజకీయాల్లో అధికారం ఉన్నప్పటి లెక్కలు వేరు, అవకాశం కోసం వేచి చూసేపటి వ్యూహాలు వేరు. ఈ ట్రబుల్ షూటర్ హరీష్ రావు తన ఇమేజ్తో పార్టీని గట్టెక్కిస్తారా? ప్రత్యర్థుల వ్యూహాల ముందు ఈ కొత్త బ్యాలెన్సింగ్ ఏ మేరకు నిలబడుతుంది? మరి కేసీఆర్ వేసిన ఈ మాస్టర్ స్కెచ్ తెలంగాణ రాజకీయాల్లో ఎలాంటి సంచలనాలకు దారి తీస్తుందో వేచి చూడాలి.